2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం వాసు గారు. నమస్కారం అండి. ఫైనాన్షియల్ పరంగా మనం మాట్లాడుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్య కాలంలో కొంచెం అవేర్నెస్ వచ్చింది. అంటే నా గురించి, నా పిల్లల గురించి కొంచెం పెట్టుబడి రూపకంగా నేను దాచుకోవాలి అన్న ఆలోచన వచ్చింది అని చెప్పొచ్చు. అలా ఇంకెవరైనా కూడా ఇనిషియల్‌గా బిగినర్స్ ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించేది వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని అనుకుంటూ ఉంటారు. కరెక్ట్. వాళ్ళకి సంబంధించి ల్యాండ్ కొనడమో, బంగారం కొనుక్కోవడం ఇలాంటి ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. కరెక్ట్. అలా ఎవరైనా కూడా పిల్లల భవిష్యత్తు గురించి పెట్టుబడి పెట్టాలి అన్న ఆలోచన ఉన్న వాళ్ళకి మీరేం సజెస్ట్ చేస్తారు? పిల్లల భవిష్యత్తు గురించి ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్టే. అంటే అది స్టార్టింగ్ నుంచే చేయాలి. కొంతమంది ఏంటంటే అమ్మాయికో అబ్బాయికో 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత లేదంటే 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత రియలైజ్ అవుతారు. రియలైజ్ అయ్యి అక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్స్ అనేది స్టార్ట్ చేస్తారు. అలా కాకుండా మనం అబ్బాయి అమ్మాయి పుట్టిన తర్వాత ఇమీడియట్గా కానీ లేదంటే ఫస్ట్ 1 ఇయర్లో కానీ ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తే వెల్త్ క్రియేషన్ పిల్లలకి చాలా బాగుంటుంది. సో దానికి మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. కొంతమంది ఏంటంటే బ్లైండ్గా ఫిక్స్డ్ డిపాజిట్ చేసేయడం, లేదంటే రికరింగ్ డిపాజిట్లో మంత్లీ చేయడం, లేదంటే గోల్డ్ కొనడం, లేదంటే రియల్ ఎస్టేట్ ప్లాట్ కొనడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. అఫ్ కోర్స్ అవన్నీ పర్లేదు, బట్ ఇంకా కొన్ని ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. షూర్ సార్. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ గిఫ్ట్ అని అనుకుంటే ఎస్ఐపిస్ అనేది ఒకటి అనుకోవచ్చు. అంటే అందరి దగ్గర లంసమ్ అమౌంట్ ఉండదు. ఒక ప్లాట్ కొనాలన్నా, ఒక గోల్డ్ కొనాలన్నా, ఒక 10 గ్రామ్స్ 20 గ్రామ్స్ ఏమన్నా కొనాలన్నా మనకి జనరల్గా లంసమ్స్ లేకపోతే మనం స్టార్ట్ చేయాల్సింది ఎస్ఐపి. సో ఎస్ఐపి అనేది చైల్డ్ పేరు మీద కూడా స్టార్ట్ చేయొచ్చు. మనము దాన్ని మైనర్ పాన్ ఒకటి క్రియేట్ చేసుకుని చేయొచ్చు. సో పిల్లల పేరు మీద మనం ఎస్ఐపి చేస్తే ఓవర్ ద పీరియడ్ ఈవెన్ 2,000 రూపాయల ఎస్ఐపి మనం చేసుకుంటూ వెళ్ళినా 18 ఇయర్స్ వచ్చేటప్పటికి అది 20 లక్షల దాకా అవుతుంది. సో 2,000 మంత్లీ. సో 2,000 అనేది ఇప్పుడు కొంచెం డిఫికల్ట్గా ఉండే వాళ్ళకి కూడా మేబీ ఒక 4-5 ఇయర్స్ తర్వాత 2,000 అంటే పెద్ద వాల్యూ లేదు. ఇది వరకు ఒక 500 రూపాయలు, ఇప్పుడు 500 రూపాయలు అంటే ఎలాగుందో 2,000 రూపాయలు అనేది మేబీ ఒక 5 ఇయర్స్ తర్వాత ఎలా అవుతుంది. సో స్టార్ట్ స్మాల్, ఒక 2,000 రూపాయల, 5,000 రూపాయల, 10,000 రూపీస్ తోటో మనం ఎస్ఐపి స్టార్ట్ చేసుకుంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇందులో కూడా స్మాల్ క్యాప్ ఫండ్స్ కానీ లేదంటే మిడ్ క్యాప్ ఫండ్స్ కానీ బెటర్ ఉంటుంది. ఎందుకంటే 18 ఇయర్ టైం పీరియడ్ కాబట్టి ఇవి వెల్త్ క్రియేషన్కి బాగా హెల్ప్ అవుతాయి. సో ఇది వన్ ఆఫ్ ద ఆప్షన్ వీ కెన్ సీ. రెండోది వచ్చేటప్పటికి పీపీఎఫ్, సుకన్య సమృద్ధి ఫర్ లో ఇన్కమ్ పీపుల్. అంటే జనరల్గా నా రికమెండేషన్ వచ్చేటప్పటికి నేను ఈ సుకన్య సమృద్ధి యోజన అని పీపీఎఫ్ని రికమెండ్ చేయను. ఎవరికి అంటే ఎవరిదైతే ఇన్కమ్ 50,000 పైన ఉందో, 3 లక్షల మధ్యలో ఉంటుందో వాళ్ళకి ఇవి పెద్ద సూటబుల్ కాదు. కానీ ఎవరిదైతే ఇన్కమ్ 50,000 లోపు ఉంటుందో 50,000కి నెలకి, వాళ్ళకి సుకన్య సమృద్ధి యోజన పీపీఎఫ్ అనేది బెటర్ ఉంటుంది. ఎందుకంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేది వాలటిలిటీ ఉంటుంది. అంటే రిస్క్ అంటే హై అవ్వడం, తగ్గిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. మెజారిటీ పీపుల్, లో ఇన్కమ్ పీపుల్ ఏంటంటే భయం అవుతూ ఉంటుంది. సో నేను ఇన్వెస్ట్ చేసిన తర్వాత అది మళ్ళీ నెగిటివ్ అయిపోతే ఏంటి అనే భయం ఉంటుంది. వీళ్ళు ఆ భయంతో నెగిటివ్లో విత్డ్రా చేస్తారు. ఎగ్జాంపుల్ ఫిబ్రవరి 2025 చూసుకుంటే మార్కెట్స్ అనేవి చాలా డౌన్ అయినాయి. మార్కెట్స్ డౌన్ అయినప్పుడు చాలామంది దాన్ని విత్డ్రా చేసేసారు భయపడి. ఇప్పుడు నేను మా అమ్మాయికి అబ్బాయికి సేవ్ చేస్తున్నాను అండ్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ మైనస్ అయిపోతే ఎలా అని చెప్పి చాలామంది విత్డ్రా చేస్తారు. బట్ ఇప్పుడు చూస్తే మళ్ళీ బెటర్ రిటర్న్స్ అండ్ చాలా బాగుంది మార్కెట్ అనేది. సో సుకన్య సమృద్ధి యోజన లో పీపీఎఫ్ కూడా ఏంటంటే డెప్ట్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ వస్తాయి. పర్ యానం 7% to 8% యావరేజ్గా ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉంటుంది కాబట్టి ఇవి బెటర్ ఉంటాయి. నెక్స్ట్ ట్యాక్స్ సేవింగ్స్ రిలేటెడ్ కూడా ఇది యూజ్ అవుతాయి. అంటే మనం విత్డ్రా చేసేటప్పుడు ట్యాక్స్ ఏమి ఉండదు. నెక్స్ట్ సావరెన్ గోల్డ్ బాండ్స్ అనేది బెటర్ ఉంటుంది. జనరల్గా గోల్డ్ కొంటూ ఉంటారు కదా, ఒక 10 గ్రామ్స్ గోల్డ్ అప్రాక్సిమేట్ ఒక 1 lakh గిఫ్ట్ ఇద్దామని అనుకున్నారు. ఆ గిఫ్ట్ అనేది మనం డైరెక్ట్ గోల్డ్ కొనిస్తే కనుక అది అంత బెనిఫిట్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే ఆ గోల్డ్ అనేది పెరగదు కాబట్టి. బట్ సావరెన్ గోల్డ్ బాండ్స్ వచ్చేటప్పటికి జనరల్గా 8 ఇయర్స్ లాక్ ఇన్, 7 ఇయర్స్ ప్లస్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో మనం ఏదైనా గోల్డ్ కావాలంటే గోల్డ్ తీసుకోవచ్చు, లేదంటే మనం ఆ రిలేటెడ్ మనీ కావాలంటే మనీ తీసుకునైనా తీసుకోవచ్చు. ప్లస్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ 2.5% దాకా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సో సావరెన్ గోల్డ్ బాండ్స్ అనేది వన్ ఆఫ్ ద బెటర్ వే. నేను ఇది కొంచెం రివ్యూ చేయాలి, ఇంట్రెస్ట్ రేట్స్ అవి ఫైన్. నెక్స్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ విత్ నామినేషన్ అనేది అనదర్ థింగ్. సో బ్యాంక్ అకౌంట్ చిన్నపిల్లలకు ఓపెన్ చేయరు కాబట్టి జనరల్గా ఫిక్స్డ్ డిపాజిట్ ఒకటి ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫిక్స్డ్ డిపాజిట్లో మనం ఇన్వెస్ట్ చేస్తే ఏంటంటే అదే సేవింగ్ అంటారు. సో ఎవ్రీ 9 ఇయర్స్కి డబుల్ అవుతుంది మనీ అనేది. సో ఫిక్స్డ్ డిపాజిట్లో మనం ఒక 1 lakh పెట్టామంటే 9 ఇయర్స్కి 2 lakh అవుతుంది. సో 18 ఇయర్స్కి అది అప్రాక్సిమేట్ 4 lakhs దాకా అవే ఛాన్సెస్ ఉన్నాయి.
అదే మనం మ్యూచువల్ ఫండ్స్ చూసుకుంటే కనుక నేను స్టార్టింగ్లో చెప్పిన పాయింట్ ఎవ్రీ 5 yearsకి డబుల్ అవుతుంది, బట్ అప్స్ అండ్ డౌన్స్ అనేది హ్యాండిల్ చేయాలి. సో ఇప్పుడు ఒక 10 lakh మనం అనుకుంటే ఒక 10 lakh ఇన్వెస్ట్ చేస్తే ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేస్తే అది అప్రాక్సిమేట్ 20 lakhs 25 lakhs దాకా అవే ఛాన్స్ ఉంది. అదే మ్యూచువల్ ఫండ్స్లో అయితే 80 lakhs దాకా ఉంటుంది. సో దట్స్ హౌ ఇట్ డిఫర్స్ యాక్చువల్లీ. నెక్స్ట్, ఫోకస్ ఆన్ హ్యాబిట్ ఫార్మేషన్ ఓవర్ లంసమ్. జనరల్గా ఏంటంటే అందరూ నేను ఒకసారి పెట్టేస్తాను చాలు, లేదంటే ఇంక నేను ఇన్వెస్ట్ చేయక్కర్లేదు కిడ్స్కి, లేదంటే ఒక ఇల్లు ఆల్రెడీ నేను కొన్నాను దానికి ఈఎంఐ కడుతున్నాను, అది మా అబ్బాయికే కదా మా అమ్మాయికే కదా అని చెప్పి అంత సీరియస్గా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కిడ్స్ రిలేటెడ్ చేయరు. సో దాని మూలంగా ఏమవుతుందంటే ప్రాపర్గా వెల్త్ అనేది బిల్డ్ అవ్వదు. ఆ పాప బాబు పెరిగేటప్పటికి ఇప్పుడు ప్రజెంట్ ఒక 50 లక్షలు అనేది ఆ టయానికల్లా ₹1,00,00,000 అవ్వచ్చు, బట్ అప్పుడు ₹1,00,00,000 వాల్యూ అనేది చాలా తక్కువ ఉంటుంది కదా. సో దట్స్ హౌ ఇట్ ఇస్. సో ఇప్పుడు మనం ఇప్పటి నుంచే ఒకసారి లంసమ్, లైక్ ఎగ్జాంపుల్ బర్త్డేకి సమ్ 1 lakh 2 lakh 10 lakhs వచ్చింది, అది లంసమ్ ఇన్వెస్ట్ చేస్తాం. ఎవ్రీ మంత్ ఒక 2,000 ₹5,000 ఎస్ఐపి చేసుకుంటూ, లేదంటే రికరింగ్ డిపాజిట్ చేసుకుంటూ, లేదంటే సుకన్య సమృద్ధి యోజనలో అయినా మంత్లీ కట్టుకుంటూ ఉంటే ఒక కైండ్ ఆఫ్ వెల్త్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది కిడ్స్కి. ఇంక ఇలా కాకుండా మనకి ఇన్సూరెన్స్లో కూడా చిల్డ్రన్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అవి ఉంటాయి, బట్ ఐఎమ్ నాట్ రికమెండింగ్ ఇట్. ఎందుకంటే అవి అంత రిటర్న్స్ ఇవ్వట్లేదు, 4% 5% అలా వస్తుంది రిటర్న్ అనేది. సో ఫైనల్గా దే కాంట్ క్రియేట్ మచ్ వెల్త్ ఫర్ దెమ్. సో స్టార్ట్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈవెన్ విత్ స్మాల్ అమౌంట్స్. యాక్చువల్గా అయితే నేను రికమెండ్ చేసేది మ్యారేజ్ అయిన తర్వాత ఇవన్నీ స్టార్ట్ చేసేస్తే బెస్ట్. ఎందుకంటే ఎనీ 2-3 yearsలో కిడ్స్ వస్తూ ఉంటారు. సో వాళ్ళ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయాలి కాబట్టి ఇప్పటి నుంచి మనం మొదలు పెట్టేస్తే అట్లీస్ట్ ఒక ₹1,000 ఒక స్మాల్ హ్యాబిట్ లా ఉంటుంది మా పాపకు బాబుగా అని. సో ఓవర్ ద పీరియడ్ దట్ విల్ క్రియేట్ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ వెల్త్. సో లాంగ్ టర్మ్ విజన్, ఎడ్యుకేషన్, మ్యారేజ్ ఇవన్నీ కూడా మనం ప్రాపర్గా టార్గెట్ పెట్టుకుని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. that's it. Start as early as possible even with small amounts. So ఇందాక చెప్పినట్టు ₹1,000 లేదా ₹2,000 ఎస్ఐపి యావరేజ్ గా 15% రిటర్న్ వస్తే 10 years పాటు చేసినట్లయితే 18 years పాటు చేసినట్లయితే మనకి దగ్గర 20 లక్షలు ఉంటుంది. సో అదే మనం ₹4,000 చేసినట్లయితే 40 లక్షల దాకా ఉంటుంది. సో అప్పుడు పాప బాబా ఏదన్నా చదువుకోవాలి, లేదంటే ఏదైనా ఎంబీబీఎస్ చదివించాలి, లేదంటే కొంచెం మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ చేయించాలి, ఆ టైంకి అది యూజ్ అవుతుంది. ఈవెన్ ఇన్ ద వర్స్ట్ కేస్ ఒక 25 years తర్వాత అదే అమౌంట్ విత్డ్రా చేద్దామని అంటే అది 30 to 40 lakhs అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఈవెన్ బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేస్తానన్నా మనం ఇవ్వచ్చు, కొంతమందికి జాబ్ మీద ఉండదు కదా అలా. సో లాంగ్ టర్మ్ విజన్ అనేది మనం ఒకటి పెట్టుకుని వర్కౌట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. సో ప్రతి మనిషికి డెఫినెట్గా ఎడ్యుకేషన్ అనేది కావాలి. అంటే పాప బాబు పుట్టిన తర్వాత ఎడ్యుకేషన్ మ్యాండేటరీ ఉంటుంది. దాని తర్వాత మ్యారేజ్ అనేది కంపల్సరీ చేస్తారు. అఫ్కోర్స్ ఇప్పుడు ట్రెండ్ మారుతుంది కాబట్టి దట్ డిపెండ్స్ ఎనీహౌ. నెక్స్ట్ ఏదైనా బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలంటే దాని రిలేటెడ్ కూడా క్యాపిటల్ కావాలి. మనీ లేకుండా మన పిల్లలు హ్యాపీగా ఉండడం అనేది ఇంపాసిబుల్. ఈవెన్ ఇప్పుడే మనకి మనీ లేకపోతే మంచి స్కూల్లో జాయిన్ చేయించలేం. అదే ఒక 10, 15, 20 years తర్వాత మనీ లేకుండా పిల్లలు హ్యాపీగా ఉండాలంటే అది అవే పని కాదు కాబట్టి. సో ఆ టైంలో జాబ్స్ ఎలా ఉంటాయో మనకి తెలియదు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సినారియోలోనే జాబ్స్ అనేవి చాలా డిఫికల్ట్ ఉన్నాయి. ఒక జాబ్కి 10 మంది దాకా పోటీ పడుతున్నారు, అండ్ ప్రైవేట్ జాబ్స్కే పోటీ పడే ఛాన్సెస్ అనేవి వచ్చేసాయి ఆల్రెడీ. సో ఇప్పుడు నెక్స్ట్ 10 years తర్వాత 20 years తర్వాత జాబ్స్ ఎలా ఉంటాయో కూడా తెలియదు. సో కిడ్స్ రిలేటెడ్ మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ స్టార్ట్ చేసి ఇప్పటి నుంచే సేవింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే వాళ్ళ లైఫ్ అనేది హ్యాపీ ఉంటుంది. సార్, మరి ఎవరికైనా కూడా ఫైనాన్షియల్ పరంగా ఎలాంటి అడ్వైస్ కావాలి అన్నా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది? సో నాదైతే నేను ఒక వెబినార్ తీసుకుంటున్నాను, హౌ టు హ్యావ్ 3 crore to 10 crore ఇన్ బ్యాంక్ అకౌంట్ అని. దానిలో జనరల్గా మన లైఫ్లో వచ్చే నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రిటైర్మెంట్ ప్లానింగ్ అయినా, లేదంటే కిడ్స్ రిలేటెడ్ అయినా, ఇల్లు కొనుక్కోవడం, కారు కొనుక్కోవడం, ఇవన్నీ కొన్న తర్వాత మళ్ళీ అప్గ్రేడ్ చేసుకోవాలి. ఇల్లు కారు మళ్ళీ ఒకసారి కొంటే అవ్వదు కదా, మళ్ళీ ఇంకొకసారి అప్గ్రేడ్ చేయాలి. సో వీటన్నిటికి ప్రాపర్ ప్లానింగ్ రిలేటెడ్ ఎలా చేసుకుంటూ ఒక 3 crore to 10 crore అచీవ్ అవ్వచ్చు అనేది నేను జనరల్గా గైడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.